రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, డైమెన్షనల్ ఫార్ములా ఉపయోగించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఏం చెప్తుందంటే ఏ క్వాంటిటీస్ అయితే ప్లస్ అనే సింబల్ గానీ మైనస్ అనే సింబల్ గానీ ఈజ్ ఈక్వల్ టు ఇంతే, మల్టిప్లికేషన్ లేదు, డివిజన్ లేదు, కేవలం ఈ సింబల్స్ తో సెపరేట్ అయి ఉన్నప్పుడు అవి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఎగ్జాంపుల్ తో చెప్తాను, కంగారు పడకండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జేఈలో, నీట్ లో, ఎఫ్సెట్ లో హైలీ రిపీటెడ్ మోడల్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏ కి బి కి డైమెన్షన్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఆలోచించాలి. ఎక్కడెక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి వెతుక్కోండి. మనకి మల్టిప్లికేషన్ డివిజన్ ఉండకూడదు. ఏ ఎక్కడుంది, పి తో మనకి లింక్ అయి ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ కి ఏ అనేది ప్లస్ అనే సింబల్ తో సెపరేట్ అయింది అంటే సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. నీకేం కావాలి, ఏ కావాలి. సో ఏ ఒక పక్క నుంచి మిగతా ఇంకొక పక్క తీసుకెళ్ళిపోండి. వాల్యూమ్ డైమెన్షనల్ ఫార్ములా ఎల్ క్యూబ్, దానికి మళ్ళీ స్క్వేర్ ఉంది, e⁻⁻². ఇది ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు బి డైమెన్షనల్ ఫార్ములా ఎలా వస్తుంది? బి కి వి కి మధ్యలో మైనస్ సింబల్ ఉంది అంటే సో బి కి వి కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. వి అంటే ఎల్ క్యూబ్.